రోజు మనము ఒక ఉన్నతమైన వ్యక్తి దగ్గరికి వచ్చాము. సో అనేకమైన సుదీర్ఘ కాలం పాటు అనేక దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చి కేవలం తెల్లకాటుదారులకు 10 రూపాయలు. సార్ అంటే మనకు కావాల్సిన వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా అట్లా వెయిట్ చేపిస్తే కొంచెం విసుక్కుంటారు కదా సార్. సొంత మా అమ్మ తమ్ముడు గారు వచ్చారు, 5 గంటల సేపు బయట కూర్చున్నారు తప్ప నేను ఆయన కూడా మేము పిలవలేదు. సార్ మీరు ఇంతమందికి చేస్తున్నారు కదా సార్, మీ టోకన్ అయితే 10 రూపాయలే పెట్టారు. అసలు మీకు లాభం అనేది రాదు, మీ టైం వేస్ట్, మనీ వేస్ట్. ఇలాగే చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇలాగే చేయాలని మేము ఎందుకు అనుకుంటున్నాం? మీరు ఉన్నంత వరకు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. మీరు లేని తర్వాత అప్పుడు ఇది ఎవరు మెయింటైన్ చేస్తారు, ఏం జరుగుతుంది అనేది మీరు చెప్పండి సార్. భవిష్యత్ అనేది మన చేతుల్లో లేదు. నాకు అర్థమవుతుంది. స్టార్టింగ్ లో నేను నా కూతురు చేతుల మీద వచ్చాను, కానీ ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను అని చెప్తుంది. సో అంటే మీరు ఇక్కడికి వచ్చినందుకు ఫుల్ హ్యాపీ? చాలా హ్యాపీ మేడం. వెల్కమ్ టు అనంత ముచ్చట్లు. మీ గౌరీని మాట్లాడుతున్నాను. ఈ రోజు మనము ఒక ఉన్నతమైన వ్యక్తి దగ్గరికి వచ్చాము. ఒక ఇంజెక్షన్ లేదు, ఒక టాబ్లెట్ లేదు, మన రోగాలకి నయం అయిపోతాయి అనమాట. అది ఏంటి అంటే మీకు చాలా సస్పెన్స్ అండి. అది ఇట్లాంటి మనుషులు దేశంలో ఉన్నారు అంటే 100% ఉన్నారండి. అది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది ఇప్పుడు. సో మనమైతే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాం. ఆయన ఏం మాట్లాడతాడో ఒక్కసారి తెలుసుకుందాం, చూద్దాం రండి. సార్ నమస్తే సార్. మాది అనంత ముచ్చట్లు అని, అంటే ఇది లోకల్లోనే సార్ ప్రసారం అవుతుంది. సో మీ గురించి 4 మాటలు సార్. నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధరమ్మ. ఇక్కడే అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగి ఇక్కడే శ్రీ విద్యానికేతన్ స్కూల్ చదివి, తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ బాపు జూనియర్ కాలేజ్లో చదివి, తర్వాత అనంతరం అనుబంధ సంస్థ కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్లో మొట్టమొదటి బ్యాచ్ చదివి, తర్వాత ఉస్మానియాలో హౌస్ సర్జన్ చదివి, తర్వాత ఫారిన్కి వెళ్ళి న్యూజిలాండ్లో పీజీలు చేసి ఇండియాకి రావడం జరిగింది. సో అనేకమైన సుదీర్ఘ కాలం పాటు అనేక దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చి కేవలం తెల్లకాటుదారులకు 10 రూపాయలు, తెల్లకాటు లేకపోతే 50 రూపాయలు, ఇలా దీన్ని కొన్ని వేల మందికి వైద్యాన్ని చేస్తూ, ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళను ముందుగానే చూస్తాం. ఇక్కడ రికమెండేషన్స్ ఉండవు, ఎందుకంటే ఇది దాతలో, చందాలో, ట్రస్టో, ఆర్గనైజేషనో, ఫౌండేషనో, సొసైటీనో పూర్తిగా కాదు. నేను మా తమ్ముడు ఇద్దరం కలిపి నడిపిస్తున్నాము. అందువల్ల ఓపికతో ఉండాలి. వైద్యం అంటేనే ఓపిక. 9 గంటలకు ఇక్కడికి వస్తే ఒక్కొక్కరిని సీరియల్ నెంబర్ ప్రకారమే చూస్తాము. మేము మా స్టాఫ్ కూడా వాళ్ళని పిలుస్తారు. పిలిచినప్పుడు అక్కడ ఉండాలి. అక్కడ లేకోకుండా మేము వాళ్ళు పేషెంట్ ఎవరైతే ఉన్నారో మేము నెక్స్ట్ ఫైల్కి వెళ్ళిపోతాం తప్ప ఇంకో పేషెంట్ కోసం మేము ఆలోచన చేయము. అంతే, సీరియల్ నెంబర్ ప్రకారం వెళ్తాం తప్ప ఇంకోటి అయితే కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ అంటే మనకు కావాల్సిన వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా అట్లా వెయిట్ చేపిస్తే కొంచెం విసుక్కుంటారు కదా సార్. మాకు మా తండ్రి గారు చెప్పిండేది ఒకటేనమ్మా, అంత్యోదయ అంటాము. ఎందుకంటే ఫస్ట్ పంక్తిలో ఎవరికైతే కూర్చుంటామో, ఏ విధంగా అయితే మనం వడ్డిస్తామో, చిట్ట చివరి కూర్చున్న వాడికి కూడా అదే ఫలాలు అందాలనేది అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి వాస్తవాలు. అదే పద్ధతిలోనే మేము ముందుకు వెళ్తున్నాం తప్ప సొంత మా అమ్మ తమ్ముడు గారు వచ్చారు, 5 గంటల సేపు బయట కూర్చున్నారు తప్ప నేను ఆయన కూడా మేము పిలవలేదు. నా భార్యకు సంబంధించిన బంధువులు వచ్చారు, వాళ్ళని కూడా నేను పిలవలేదు. ఎందుకంటే నొప్పి అనేది అందరికీ సమానమే. ఎందుకంటే వైద్యం చేయించుకోవాలని నీకు ఓపిక ఉన్నప్పుడు వైద్యం చేసేయడానికి నాకు ఓపిక ఉంది. నేను రోజు 10 గంటలు నేను ఈ సీట్లో కూర్చున్నప్పుడు నువ్వు బయట కూర్చొని ట్రీట్మెంట్ చేసుకోలేవు. వైద్యం అంటే మీరు వైద్యం కోసమే రండి తప్ప వైద్యం ముసుగులో మీరు వ్యాపారాలు కావచ్చు, లేకుంటే ఇంకోటి రకరకాల వ్యాపకాలతోటి దయచేసి ఇక్కడ రావద్దండి. అలా అయితేనే మీకు వైద్యం నయం అవుతుంది తప్ప ఇంకోటి అయితే కాదు. సార్ మీరు ఇంతమందికి చేస్తున్నారు కదా సార్, మీ టోకన్ అయితే 10 రూపాయలే పెట్టారు. అసలు మీకు లాభం అనేదే రాదు, మీ టైం వేస్ట్, మనీ వేస్ట్. ఇలాగే చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇలాగే చేయాలని మేము ఎందుకు అనుకుంటున్నాం అంటే, గడిచిన 10 నెలల కాలం 8 సంవత్సరాలు ఎనికిపోతే 10 నెలల పాటు నేనే మంచం మీద యాక్సిడెంట్ అయ్యి ఇదే అనంతపురంలో కూర్చొని జరిగి నేనే 26 కుట్లు వేయించుకొని నా వైద్యం నేనే చేసుకొని నా ట్రీట్మెంట్ నేనే చేసుకున్నాను. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మా దగ్గర అత్యాధునికమైన టెక్నాలజీ అవ్వచ్చు, స్టాఫ్ అవ్వచ్చు, వాళ్ళందరికీ మేము ఇచ్చే సర్వీసెస్ బయట హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఒక రోజుకు 2 నుంచి 3 వేల రూపాయలు అవుతుంది పర్ సిట్టింగ్కి. అదే ట్రీట్మెంటే మేము ఇక్కడ 10 రూపాయలు అని చెప్పి 10,000 తీసుకోవట్లేదు, 5 రూపాయలు అని చెప్పి 5,000 తీసుకోవట్లేదు. 10 రూపాయలు తెల్ల కార్డు, ఒరిజినల్ కార్డు ఎవరైతే చూపిస్తారో వాళ్ళకు వైద్యం 50 రూపాయల్లోనే అందుతుంది. ఎవరైతే కార్డు ఉండదో వాళ్ళకు 50 రూపాయల ట్రీట్మెంట్ తోటి మేము గడిచిన 9 నెలల నుంచి ఉదయం 9 నుంచి 2 గంటల వరకు వెళ్తున్నాం. సార్ మీరు చదివిందంతా ఫారెన్ లో, ట్రైనింగ్ అంతా ఫారెన్ లో, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఇక్కడ ఫ్రీగా సేవ చేస్తే మీకు మనీ చాలా లాస్ అవుతుంది కదా సార్. సేవ చేస్తే మనకి ఏమొస్తుంది సార్? ఏం రాదు కదా. కలియుగ ధర్మంలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిండేది ఏమంటే, మనం పడుకున్న 5 నిమిషాల్లో మనకు నిద్ర వస్తుంది అంటే మనంత అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరు లేనట్లు. పడుకున్న తర్వాత 1 గంటకు లేట్ అవుతుంది అంటే మనం మార్పు చేసుకోవాల్సిన పగలు ఏవైతే పాపాలు చేసింటామో రాత్రి నిద్రలేకి ఎంటాడతాయి.
అందువల్ల మనం వీలైనంత వరకు గుర్తించాల్సింది, మనం కరోనా టైంలో ఏం నేర్చుకున్నామో, పక్కోడు తుమ్మినా, పక్కోడు దగ్గినా, పక్కోడు ఏడ్చినా మనం జాగ్రత్త పడేవాళ్ళం. అదే కరోనా టైంలో గవర్నమెంట్ హాస్పిటల్లో నేనే వర్క్ చేశాను, వాలంటీర్గా ₹1 తీసుకోకుండా. ఆ రోజు ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది విజయవాడ కేంద్రంగా. అంటే కరోనాను దాటుకొని వచ్చినాం, కానీ ఈ రోజు కూడా మనం మళ్ళీ మర్చిపోయి ఎలా బతుకుతాం? ఎందుకంటే మేనేజర్ సోషల్ అనిమల్, మనం సమాజంలో ఉండాల్సిందే, మన పక్కోని కోసం మనం పని చేయాల్సిందే. అందులో భాగంగానే మేము ఈరోజు వైద్య రంగాన్ని ఎంచుకొని వైద్యం చదువుకొని వైద్యంలో ముందుకు వెళ్తున్నాం తప్ప ఇంకోటి అయితే కాదు. ఇందులో లాభాపేక్ష ఎటువంటి లేదు. ఎందుకంటే మా సొంత బిల్డింగు, సొంత ఆస్తి, మా పూర్వీకులు సంపాదించిన, మా తండ్రి గారి కోరిక, కీర్తిశేషులు కోనకి వెంకటనాయుడు గారి ఆయన ఆశీస్సులతో పెద్దలు అఖండ భారతదేశాన్ని ఏలినటువంటి శ్రీ వాజ్పేయి గారి కోరిక మేరకు మేము విద్యా వైద్యం ఒకటి ప్రజలకు అందాలి అనే దాంట్లో భాగమే ఇది నడుపుతున్నామని మీకు తెలియజేస్తున్నాం. సార్, ఈ కాలంలో పెద్దవాళ్ళు ఎప్పుడో చేసి ఉంటారో, తెలుసో తెలియకో వాళ్ళు చేసి ఉంటారు. వాళ్ళలాగే మేము ఉంటాము, డబ్బులు పోతే పోని మేము ఉచితంగా చేస్తామంటే నెక్స్ట్ జనరేషన్, అంటే మీ పిల్లలకి ఆస్తులు ఏం ఉండవు, అప్పుడు మీకు అంటే కష్టం అవుతుంది కదా సార్ డబ్బులు లేకపోతే. ₹1 పెట్టి బెంజ్ కారు కొన్నా, 6 కోట్లు పెట్టి ల్యాంబోర్గినీ కారు కొన్నా, 10 కోట్లు పెట్టి అంతర్జాతీయ కార్లు కొన్నా కూడా దాంట్లోకి మనం వేసేది మాత్రం ₹110 పెట్రోలే వేస్తాం తప్ప, నాది ₹1 బెంజ్ కారు, నాకు ₹500 పెట్రోల్ ఏంటంటే నాకు తెలిసి భారతదేశంలో అలాంటి పెట్రోల్ లేదు. అలాగే ఎంతసేపు పైన తిరిగినా కూడా నేల మీదకి రావాల్సిందే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. మన పిల్లలకు మన విద్యాబుద్ధులు ఏం నేర్పించాలంటే, తండ్రి 100 కోట్లు అక్రమంగా సంపాదించాడంటే మన పిల్లలు రేపు మన చేతికి కూడా దొరకరు. అదే తండ్రి ₹100 కష్టించి చెమట ఓడ్చి తను ₹100 ఇంటికి సరుకులు తీసుకొని పోతే ఆ పిల్లాంలో ఉన్నటువంటి ఆనందం 100 కోట్లలో కూడా ఉండదు. అందుకు నేను 100 కోట్లు సంపాదించమని మా తండ్రి గారు మాకు నేర్పలేదు, మేము మా కొడుకు చెప్పము. నేను రోజుకు 10 మందిని చూస్తే ₹100 సంపాదించినప్పుడు ఆ ₹100 మా ఇంటికి చేరుతాయి, నాకు అదే సంతోషం. మీరేమో ఇలా అంటున్నారు సార్, బయట ఏమో హాస్పిటల్లో అసలు ఒక టోకనే ₹500, ₹1000 అలా ఉన్నాయి. ఎంత వెయిట్ చేసినా కూడా అసలు మనీ లేదే పని జరగట్లేదు. మీరేమో మంచి మనసుతో ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీలాగే అందరూ ఉండాలని రూల్ అయితే లేదు. మీరు ఉన్నంత వరకు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. మీరు లేని తర్వాత అప్పుడు ఇది ఎవరు మెయింటైన్ చేస్తారు, ఏం జరుగుతుంది అనేది మీరు చెప్పండి సార్. భవిష్యత్ అనేది మన చేతుల్లో లేదు, ఈ రోజు అనేది మన చేతుల్లో ఉంది. కాబట్టి ఈ రోజు మన చేతుల్లో ఉంది కాబట్టి ఈ అనంత ముచ్చట్లు అనే ఛానల్ కూడా మీరు మీ చేతిలో పట్టుకొని నన్ను అడుగుతున్నారు. అందుకు ఈ రోజు అనేది మనం అత్యద్భుతంగా మనం చేసుకోగలిగితే రేపు అనేది ఆనందంగా ఉంటుంది. అందుకు భారతదేశ చరిత్ర తీసుకున్నా కూడా ఈరోజు మనం 500 సంవత్సరాలైన కృష్ణదేవరాయల పేరు అనుకుంటున్నాము, 300 సంవత్సరాలైన ఝాన్సీ లక్ష్మీబాయి పేరు అనుకుంటున్నాము, సర్దార్ వల్లభాయ్ పేరు అనుకుంటున్నాము, అదేవిధంగా అంబేద్కర్ గారి పేరు అనుకుంటున్నాము, రుద్రమాదేవి పేరు అనుకుంటున్నాము తప్ప 100 కోట్లు సంపాదించినాడు, 1000 కోట్లు సంపాదించినాడు అనే పేర్లు కనుమరుగైపోతాయి. ప్రజలు కావాల్సింది మంచి చెడు ఎవరైతే చేస్తారో వాళ్ళని ఎప్పటికీ జ్ఞాపకాల్లో పెట్టుకుంటారు. మనం ఉన్నా లేకున్నా వాళ్ళ గుండెల్లో ఉన్నామంటే అంతకంటే జీవితంలో అదృష్టం లేదు. మీరంటే అన్ని అనుభవించి అంటే పైనుంచి కిందికి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి మీకు అర్థమైంది కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు సార్. ₹10కి సేవ చేస్తున్నారు. అంటే మీలాగే ప్రతి ఒక్కరు ఉండాలని అయితే ఎవరికి ఉండదు. మనీ మనీ మనీ, ఓన్లీ డబ్బులే కావాలి ఇప్పుడు ఉన్న వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? డబ్బు సంపాదించడంలో తప్పు లేదు, ఎందుకంటే డబ్బు సంపాదించండి, కానీ దాన్ని సరైన పద్ధతిలో సరైన వినియోగం చేసి, ముఖ్యంగా మీ తల్లిదండ్రుల, ఎందుకంటే నిజమైన స్వర్గము, నిజమైన డబ్బు ఎక్కడ ఉంటుందంటే తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది అనేది మన పెద్దలు మనకు నేర్పించింది. ఎవరైతే మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ తోటి వారి పట్ల గౌరవంగా ఉండండి, అదేవిధంగా మీ జూనియర్లు ఎవరైతే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎక్కడికన్నా పోండి, లర్న్, అర్న్ అండ్ రిటర్న్ అనేది మన భారతదేశ సంస్కృతి. మనం మాత్రమే తింటే అది సంస్కృతి. పక్కోని కూడా పక్కోని మనం దోచుకుంటే అది వికృతి. అందరినీ కలుపుకొని ముందుకు పోయేది భారతీయ సంస్కృతి. అయితే మీరు రోజుకి ఎంతమందిని చూస్తున్నారు? మీకు మనీ అనేది, ఇన్కమ్ అనేది లేదు కదా సార్. ఇది మెయింటెనెన్స్ అనేది కొంచెం పడుతుంది. అంటే మీ దగ్గర వర్కర్స్ కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ మనీ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు సార్ మీరు? మా తండ్రి గారు ఇది మాకు సొంతంగా కట్టించారు. నేను ఈ రోజుకు దీని వారసుని కాదు, నేను దీనికి వాచ్మెన్ని. వాచ్మెన్ గేట్ ముందర నిలబడితే మనం 5,000 కానీ 10,000 కానీ 15,000 కానీ మనం డబ్బులు ఇస్తాము. వారసుడు అంటే అహంకారం పెరుగుతుంది. నేను వాచ్మెన్ దీనికి. నాకు జీతం ఏంటంటే మా తండ్రి గారు ఇది వాడుకోమని చెప్పి చదువు విద్యాబుద్ధులు నేర్పించి మాకు ఇచ్చిపోయినారు. మరి నేను, నా కుటుంబము, మా అమ్మగారు మేమంతా బతకడానికి మాకు తోటలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, పొలం ఉంది. అక్కడికి వెళ్తాము, అక్కడ వ్యవసాయం చేసుకుంటాము, కూలోన్లాగే కష్టపడతాము. ఎందుకంటే ఈరోజు నాకు జీతం లేదు, మా కుటుంబ సభ్యులకు జీతాలు లేదు. ఈరోజు నేను జీతం తీసుకోకుండా పని చేస్తున్నాను కాబట్టి నాకున్న సర్వీసు, నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న టాలెంట్, నేను జీతం తీసుకోగలిగితే నెలకు ₹1,00,000, ₹2,00,000 పైన ఇదే అనంతరంలో తీసుకోవాలా. నేను తీసుకోలేదు కాబట్టి ఈ సెంటర్ నడిపిస్తానని చెప్పి నేను సంతోషపడతాను.
చూస్తున్నారండి అనంత ముచ్చట్లో సార్ ఎంత క్లారిటీగా చెప్పారు. నిజంగా అండి మనుషులో దేవుడు అంటే ఈయనని చెప్పచ్చు. నిజంగా ఇట్లాంటి వాళ్ళు ముందు జనరేషన్ 100% ఉండరని అందరికీ తెలుసు. ఈయన ఉన్నంత వరకు మాత్రం ఖచ్చితంగా అది చేస్తారు. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా సార్ ఏం చేయాలి అనేది చెప్పారు కదా. సో మనీ అనేది అవసరానికే కానీ శాశ్వతం అనేది కాదు అని సార్ అయితే మనకు చెప్పారు. లాస్ట్ అండ్ మనం ఒక్క మాట అడుగుదాము, ఈ సేవ ఎంతవరకు కొనసాగిస్తారు సార్ మీరు? ఈ సేవ ఎప్పటి వరకు ఉంటుందంటే నా ఒంటి మీద కుట్లు ప్రతిరోజు నేను ఈ రోజు కూడా చూసుకుంటూనే ఉంటాను. ఒక్కొక్క కుట్టు నాకు కనపడినప్పుడల్లా 10 నెలల పాటు నేను మంచం మీద పడిండే ఆ నరక యాతన, ఒక చేత్తో యముని ఒక చేత్తో శనీశ్వరిని చూసుకొని నేను కింది దిగిన వ్యక్తిని కాబట్టి పేషెంట్ నా ముందర కూర్చుంటే వీలైనంత వరకు నరకయాతన అనుభవించకూడదు అని చెప్పి నేను అనుకుంటాను. కాబట్టి నేను భూమి మీద ఉన్నంత వరకు ఈ 10 రూపాయలు అనేది కొనసాగుతుంది తెల్లకాటుదారులకని మరొకసారి చెప్తున్నాను. ముందుకు ఒకసారి ఏమన్నా పెంచుతారా సార్ రేటు? అంతేనా? ఎట్టి పరిస్థితుల్లో పెంచడం ఉండదు. ఎందుకంటే మనకు తల్లి ఒకరే తండ్రి ఒకరే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు మాట కూడా ఒకటే. చూస్తున్నారు కదండి, ఇంత ఇంత చూడండి, ఆయనకు అవార్డ్స్ రివార్డ్స్ పైన ఎన్ని వచ్చాయో చూడండి. నిజంగా అండి దేవుడు అంటే మనకు దేవుడు అంటే దేవుడి రూపంలో ఇలా మనుషుల్ని సృష్టించి దేవుడు మనకు పంపిస్తాడనమాట. ఇట్లాంటి వ్యక్తి అనంతపూర్లో ఉండడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా లేట్ చేయకుండా సార్ది లొకేషన్ ఇస్తాము, నంబర్ ఇస్తాము. మీకు ఎవరికైనా పెయిన్ అనేది ఉంటే సార్ దగ్గర వచ్చి చూపించుకోండి. కేవలం టోకన్ 10 రూపాయలు మాత్రమేనండి. మిగతా కూడా చాలా అంటే చాలా తక్కువ రేటు అన్ని మెన్షన్ చేస్తాము. ఈ మేడం వాళ్ళది రాపుతాడండి, తినకి హెల్త్ బాగాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈమెని ఎత్తుకొని వచ్చారంట. ఈమె వాళ్ళ కూతురు అనమాట. ఈమె మాట్లాడాలని ట్రై చేస్తాను. ఒకసారి ఏం మాట్లాడుతుందో విందాం. చెప్పండి అమ్మా. ఆపో పప్ప, ఆపో పప్ప, అమ్మో పప్ప, ఆపో పప్ప, అమ్మో పప్ప అంటే నాకు అర్థమవుతుంది. ఈమె భాష వాళ్ళ కూతురుకు అర్థం అవుతుందండి. ఈమె ఏం చెప్తుందో ఈమె ట్రాన్స్లేట్ చేస్తుంది. చెప్పండి మా. స్టార్టింగ్ లో నేను నా కూతురు చేతుల మీద వచ్చాను, కానీ ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను అని చెప్తుంది. నిజంగా అండి వాళ్ళ కూతురుకు కూడా చాలా ఓపిక ఉంది. వాళ్ళ అమ్మని తెచ్చుకొని బాగా చేసుకోవాలి అనే తపన ఉంది చూడండి. దానికి నిజంగా ఈ పిల్లకి చాలా థ్యాంక్స్. సో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఇలా చూసుకుంటే ఎంత బాగుంటుందండి. దయచేసి ప్రతి తల్లిదండ్రులని కూతుర్లు మనల్ని వాళ్ళు ఎలా పెంచుతారో మన తల్లిదండ్రులు మీరు కూడా అదే బాధ్యతగా వీళ్ళని చూసుకోవాలి. వీళ్ళు అయిపోయారని పట్టించుకోకుండా ఉండడం అది న్యాయం అయితే కాదు. దయచేసి మంచిగా చూసుకోవడానికి తల్లిదండ్రులకి ట్రై చేయండి. అయితే మీ పేరమ్మా? ప్రమీల. అంటే తినకి ఏమైంది? పక్షవాతం వచ్చింది. 1 year అవుతా ఉంది. ఇక్కడికి రాబట్టి 2nd month ఇది. స్టార్టింగ్ లో నేను ఇలా చేతుల మీద తీసుకొని వచ్చాను అమ్మని. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్కి అంతా టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇలా అన్ని చోట్లకి తిరిగాం సార్, కానీ ఎక్కడ కూడా మాకు రికవర్ అనేది ఎక్కడ లేదు. అన్న తర్వాత సారు నేను చూసుకుంటాను, నేను చేస్తాను అన్నారు. ఆ తర్వాత చేతుల మీద తీసుకొచ్చినది ఇప్పుడు తను స్టిక్ తో నడుస్తా ఉంది. ఎన్ని రోజులైందమ్మా ఇక్కడికి వచ్చి? ఇది 2nd month. ఇంకా టోటల్ గా 2 months కాలేదు. ఇంకా 1 week అయితే 2nd month అయిపోతుంది. ఈమె పేరు నాగమునమ్మ. అసలు ఎందుకు వచ్చిందమ్మా పెరాలసిస్? తనకి ఎందుకు వచ్చింది? తనకి వచ్చేసి బీపీ ఉన్నింది ఒక 1 month ముందు. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల కుడి కాలు కుడి చెయ్యి అది పని చేయలేదు. మాటలు కూడా అప్పటికే పడిపోయినాయి. ఇప్పుడైతే మాటలు ఇంకా రావడం లేదు, కానీ కాలు చేయి అయితే మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత రిజల్ట్ ఉంది. ఇంతకుముందు ఎక్కడ కూడా లేదండి రిజల్ట్, ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఉంది. అవును, ఇప్పుడు ఇట్లా మేము చూసుకోవాలంటే ఖచ్చితంగా ఒకరో ఇద్దరు ఇంట్లో ఉండాలి కదా. సో మళ్ళీ మీ ఎడ్యుకేషన్ అదంతా ఎలా రన్ అవుతుంది? ఇన్కమ్ సోర్స్? ప్రెసెంట్ వచ్చేసి నాది MA అయిపోయింది. ఇంతకుముందు నేను ప్రైవేట్ లో జాబ్ కూడా చేస్తా ఉంటే అమ్మ కోసమని ఇంకా ఏ జాబ్ చేయట్లేదు. తన పెన్షన్ వస్తుంది, ప్లస్ నేను కూడా బయట వర్క్ చేస్తాను ఒక 3 hours అలా పార్ట్ టైం జాబ్. అలా కొంచెం సర్దుకుంటున్నాం ఇంట్లోకి. ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో? నేను అమ్మ మాత్రమే ఉంటాము. నాకు ఒక సిస్టర్ ఉన్నారు, తను బెంగళూరులో ఉన్నారు. సో ఇద్దరు జాబ్? తను జాబ్ కాదు, తను కోచింగ్కి వెళ్ళింది. తనకు బాగున్నప్పుడే వెళ్ళింది, ఇంకా అయిపోతుంది. సార్ నమస్తే. సార్ నమస్తే. నేను సేవా దృక్పథంలో పనిచేస్తున్న ఉద్దేశంతో మేము వచ్చినాము. కింద పడి కాలు బెసికి నాకు కొంచెం పాదం మోపిని కూడా కాలేకపోయినది. ఇక్కడికి వచ్చి ఇది 6వ రోజు, 4 daysకి మంచి రిజల్ట్ వచ్చింది. పెయిన్ కూడా 3/4 భాగం తగ్గిపోయింది, 10% భాగం ఉంది. ఎక్సలెంట్ రిజల్ట్ నాకు మాత్రం. అంటే కీళ్ళ నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఎన్ని బాడీ పెయిన్స్ కూడా ఇక్కడ నా ఎముకలకు ప్లస్ నరాలకు చూసాను ఉన్నాను. అది వాట్సాప్లో చూసి వచ్చాను. మాకే మంచి రిజల్ట్. ఏ ఊరు సార్ మీది? మాది పామిడి అండి, పామిడి. మీకు ఎలా తెలిసింది సార్ ఇక్కడ? సార్ వాట్సాప్ లో చూస్తాం మేడం, వాట్సాప్ లో వచ్చింది, యూట్యూబ్ లో వచ్చింది చూస్తాము.
మా మిస్సెస్ ఈమె కూడా మోకాళ్ళ నొప్పి ఉంటే చాలా వస్తూ ఉంటే మోకాళ్ళ నొప్పికి చూపించుకొని వచ్చినారు. కొంచెం మేలు ఉంది, రిజల్ట్ చాలా మేలు. మోకాళ్ళ నొప్పి చాలా చోట్ల డబ్బులు పెట్టి అంటే మాకు ఇంకా డబ్బులు పెట్టినా కూడా మాకు మంచిగా లేదు, బాగా చూడలేదు అని అనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, మీకు అంటే ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వచ్చినాక వాతావరణమే మారిపోయింది మేడం. ఇక్కడ యాక్చువల్ గా ఏ హాస్పిటల్ పోయినా ముందు టోకెన్ అడ్వాన్స్ 300-400 కట్టిన తర్వాత డాక్టర్ దగ్గర ఎంట్రన్స్ చేస్తారు. పోయినా అక్కడ పోయినా డాక్టర్ చేయి కూడా పట్టుకోడు. ఇక్కడ అట్లా లేదు, 10 రూపాయలు కేవలం. వైట్ కార్డు ఉంటే మాత్రం 50 రూపీస్ తీసుకుంటారు. వితౌట్ వైట్ కార్డు ఉంటేనే 50 రూపాయలు, లేని పక్షంలో 100 రూపాయలు తీసుకుంటారు. అంటే రిజల్ట్ మాత్రం బాగా చేస్తున్నారు మేడం. మాకు మేము ఎక్సలెంట్. నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా 5-6 మంది వచ్చారు, వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఒక ఆమె నచ్చలేకపోయింది, ఆమె కూడా మంచి రిజల్ట్ వచ్చింది మేడం. అంటే ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేయాలి, మాకు అంటే మాకు విసుగు పుడుతుంది, మేము వేరే చోటుకి వెళ్తే ఇంకా ట్రీట్మెంట్ బాగుంటుంది అని మీరు ఏమైనా అనుకుంటున్నారా మేడం? 1 అవర్ లో అయిపోతుంది, 1 అవర్ 1.5 అవర్ లో అయిపోతుంది. మాకు సిస్టమాటిక్ గా పిలుస్తున్నారు మేడం, సీనియారిటీ ప్రకారం పిలుస్తున్నారు. ఎవరికి పక్షపాతం చెప్పడం లేదు. కార్డు వరుసగా తీసుకుంటారు, కార్డు ప్రకారం తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. 1 అవర్ లో 80% అయిపోతుంది మేడం. ఏమంటే కొత్త పేషెంట్లు వచ్చిన రోజు మాత్రం ఒక ½ అవర్ లేట్ అవుతుంది మేడం, అది వాస్తవం. సో అంటే మీరు ఇక్కడికి వచ్చినందుకు ఫుల్ హ్యాపీ? చాలా హ్యాపీ మేడం, ఫుల్ హ్యాపీ, మళ్ళీ నో డౌట్. చూస్తున్నారా అండి, కోనేటి శ్రీధర్ గారు సారు కానీ సార్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉచిత సేవ చేస్తున్నారండి. వాళ్ళకి మనీ అనేది అసలు 0% కూడా రాదనమాట. చాలా అంటే చాలా, వాళ్ళ మదరు వాళ్ళ వైఫ్ అందరూ కూడా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది అంటే సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకైతే వీళ్ళు శాలరీస్ ఇస్తారు, కానీ వీళ్ళ చేతి నుంచి డబ్బులు వేసి చేస్తున్నారు. సేవ అనేది వీళ్ళు చేస్తున్నారండి. నిజంగా మీకు అడ్రస్ ఇస్తాం, ఫోన్ నంబర్ ఇస్తాం. ఎవరైతే పేషెంట్లు ఉన్నారో, ఎవరికైతే మొండి నొప్పులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక్కసారి సార్ దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు డబ్బులు లేదు, ఫ్రీ అన్నమాట. 10 రూపీస్ మాత్రమేనండి ఛార్జ్. ఇక్కడ అన్ని కూడా చాలా తక్కువ రేట్లు, అంతా కలిసిన కూడా 150 రూపీస్ అవుతుంది అంతే. దయచేసి పెద్దోళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే మీరు రావాలి అనుకుంటే అడ్రస్ ఫోన్ నంబర్లు ఇస్తాం, ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు విజిట్ అవ్వండి. సో అనంత ముచ్చట్లు, మీ గౌరీ. థ్యాంక్ యూ.